సో మనం లాస్ట్‌లో ఈ ప్యాసేజ్ చూసాం కదా! అండ్ ఆల్సో కొన్ని క్వెషన్స్ ఇచ్చి ఆన్సర్ చేయండి అని అన్నాను. ఓకే. సో దాని కంటిన్యూయేషన్ అనమాట. తెలిసి ఎవరు ఆన్సర్ చేయలేదని అనుకుంటున్నాను. బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చెక్ చేయండి. ఒకసారి ట్రై టు ఆన్సర్. ఓకే. ఆన్సర్ చేశాక ఒకసారి క్లాస్‌కొచ్చి రీచెక్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్‌గా చెప్పారు అనేది. సో స్టోరీలోకి వెళ్తే దెర్ ఇస్ అ స్టోరీ ఆఫ్ ఎ మ్యాన్ హూ థాట్ హీ హ్యాడ్ ఎ రైట్ టు డూ వాట్ హీ లైక్డ్. తనకి నచ్చింది చేయడం తన రైట్ అని పర్సన్ అనుకున్నారంట. అయితే ఒక రోజు ఏమైంది అంటే వన్ డే జెంటిల్మెన్ వాజ్ వాకింగ్ అలాంగ్ ఎ బిజీ రోడ్ స్పిన్నింగ్ హిస్ వాకింగ్ స్టిక్ రౌండ్ అండ్ రౌండ్ ఇన్ హిస్ హ్యాండ్స్ అండ్ ట్రయింగ్ టు లుక్ ఇంపార్టెంట్. ఓకే. సో తన చేతిలో స్పిన్ అలా తిప్పుతూ స్పిన్ చేస్తూ వెళ్తున్నారనమాట. అయితే ఒక పర్సన్ ఉండి అలా చేయకూడదు అని నన్ను ఆపారు. ఓకే. సో అప్పుడు ఈ పర్సన్ ఏమన్నారు, అది నా రైట్, నాకు నచ్చినట్టు చేస్తానన్నారు. యూ అవుట్ నాట్ టు స్పిన్ యువర్ వాకింగ్ స్టిక్ రౌండ్ అండ్ రౌండ్ లైక్ దట్. సో ఈ పర్సన్ ఏమన్నారు, ఐఎమ్ ఫ్రీ టు డూ వాట్ ఐ లైక్ విత్ మై వాకింగ్ స్టిక్. ఆర్గ్యూ చేశారనమాట తనతో. అట్లా చేస్తే ఏమైంది అంటే, సో ఈ పర్సన్ ఉండి ఎస్ యూ హ్యావ్ ఎ రైట్ బట్ సి అఫ్ కోర్స్ యూ ఆర్ సెడ్ ద అదర్ మ్యాన్ బట్ యూ అవుట్ టు నో దట్ యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నాయిస్ బిగిన్. అంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగించినంత వరకే. ఓకే. ద జెంటిల్మెన్ వాజ్ మూవింగ్ హిస్ వాకింగ్ స్టిక్ రౌండ్ అండ్ రౌండ్ టు ఏంటి, టు లుక్ ఇంపార్టెంట్. ఓకే. సో ఇక్కడ లుక్ ఇంపార్టెంట్ అంటే ఏంటి, ఇతని వైపు అట్రాక్ట్ చేసుకోవడం, అంటే ఇతను గ్రేట్ అంత అలా గొప్పగా చూడాలి అనేది అనమాట. డాష్ ఇఫ్ దే డు నాట్ ఇంటర్ఫియర్ విత్ అదర్ డాష్. దే అనేది ఇక్కడ దేని రిఫర్ చేస్తుంది అని అర్థం. డాష్ అంటే ముందు పారాగ్రాఫ్స్ కంటిన్యూయేషన్ అనమాట, ఇది మధ్యలోంచి కదా తీసుకుంది. సో వీళ్ళు దేని గురించి చెప్తున్నారు స్టోరీ, అసలు రైట్స్ అండ్ ఫ్రీడమ్ గురించి. సో అది అవతల వాళ్ళ రైట్స్ అండ్ ఫ్రీడమ్ని మనం హద్దులు దాటినంత వరకే మన రైట్స్ అండ్ ఫ్రీడమ్ని మనం యూస్ చేసుకోవచ్చు అని. ఓకే. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, రైట్స్ అండ్ ఫ్రీడమ్. అండ్ సేమ్ క్వశ్చన్ ఇక్కడ కూడా ఉంది చూడండి. ది స్టోరీ ఆఫ్ ఎ మ్యాన్ హూ థాట్. దిస్ ఇస్ అ స్టోరీ ఆఫ్ ఎ మ్యాన్ హూ థాట్. సో అతను ఏమనుకున్నాడు, హ్యాడ్ ఏ రైట్ టు డూ వాట్ హీ లైక్. తనకు నచ్చిన చేయడమే తన రైట్ అనుకున్నాడు కదా. సో అది దీని ఆన్సర్. ఇది వచ్చి వీ కెన్ ఎంజాయ్ అవర్ రైట్స్ అండ్ ఫ్రీడమ్ ఓన్లీ. అంటే స్టోరీ నుంచి ఏం తెలుస్తుంది, వెన్ దే డు నాట్ ఇంటర్ఫియర్ విత్ అదర్ పీపుల్స్ రైట్స్ అండ్ ఫ్రీడమ్. అవతల వాళ్ళ ఫ్రీడమ్ రైట్స్ అండ్ ఫ్రీడమ్లోకి ఇంటర్ఫియర్ అవునంత వరకే మనకి వీ కెన్ ఎంజాయ్ విత్ అవర్ రైట్స్ అండ్ ఫ్రీడమ్ అనమాట. ఓకే. మనకు అంతవరకే ఉంటాయి హద్దులు అనేవి, గుర్తుపెట్టుకోవాలి. సో అండ్ ఇక్కడ మిస్ చేసింది ఏంటి, మ్యాన్ వాకింగ్ బిహైండ్ ద జెంటిల్మెన్. ఒక పర్సన్ ఉన్నారు కదా, ఈ పర్సన్ వెనకాల నడుస్తూ అబ్జెక్ట్ చేశారు కదా, ఇలా చేయకూడదు, హ్యాండ్ని మా రైట్స్ అండ్ ఫ్రీడమ్ని డిస్టర్బ్ చేస్తుంది అదని. సో అబ్జెక్టెడ్. సో దిస్ వాస్ స్టోరీ. నెక్స్ట్ టైం ఇంకా ఫాస్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ మండే మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ద ఛానల్ ఫర్ మోర్ డీటెయిల్స్.